లోకి దేవుడు వాళ్ళందరినీ నడిపించాడు. 97వ కీర్తన 10వ వచనం ఒకసారి చూడండి. యెహోవాను ప్రేమించు వార్లారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. ఇక్కడ ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, యెహోవాను ప్రేమించు వారులారా. ఎవరిని ప్రేమించాలంట? మనం లోకంలో మనం చాలా సార్లు చాలా వాటిని ప్రేమిస్తూ ఉంటాం. బైబిల్లో భక్తుడు అబ్రహాము తన కుమారుని చాలా ప్రేమించేటట. ప్రేమిస్తే దేవుడు అన్నాడు, నువ్వు ప్రేమించు నీ కుమారుడైన, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించడానికి తీసుకురా అన్నాడు. అంటే లోకంలో దేవుని కంటే దేనిని మనం ఎక్కువగా ప్రేమించుకోవడం. వాక్యంలో చెప్తూ ఉంది, మనం ఎక్కువగా ప్రేమిస్తున్నట్టండి అది రెక్కలు వచ్చి ఎగిరిపోతాటండి. అది ఎక్కడికి వెళ్ళిపోతా తెలియదు. కూర్చోండి. హల్లెలూయా. అంటే మనం ఈ లోకంలో దేవుని కంటే, దేవుని సంబంధమైన కార్యాల కంటే ఈ లోకంలో ఉన్న వాటిని మనం ఎక్కువ ప్రేమించేస్తూ ఉంటాం. మనం ఇంకా అది లేకపోతే మనం ఉండం. బైబిల్ ఏమో తల దగ్గరని లేకపోతే ఎక్కడో ఒక చోట పెడతా ఉంటాం. కానీ బంగారం ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి? బంగారం ఎంత జాగ్రత్త పరుచుకుంటాం? ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే బంగారం కంటే బైబిల్ గొప్పదంటాం, వాక్యమే గొప్పదంటాం. ఎందుకంటే అసలు బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? బంగారం ఉన్నదనే సంగతి ఎవరో తెలుసు? ఏమంటే కింద పెట్రోల్ ఉందని ఎవరికి తెలుసు? ఈ లోకంలో ఏదో భూమి మీద ఏముందో ఎవరికి తెలియదు. ఒక మహాభక్తుడు మన పాటల పుస్తకంలో కూడా కింద పుట్టినట్లు వేశారు. ఈ భూమి ఎలాంటిదంటే ఒక బ్యాంక్ లాంటిది అని వేశారు. గుర్తుంది, మనం చదువుకోండి సారి. మన పాటల పుస్తకం ఉంటే కింద కొటేషన్స్ వేశారు అనమాట. ఆ కొటేషన్స్ లో ఈ భూమి ఒక బ్యాంక్ లాంటిదంట. ఎందుకు బ్యాంక్ అంటే, ఈ బ్యాంక్ లో 500 రూపాయల నోటు ఉంటది, 2000 నోటు ఉంటది, ఇదివరకు ఉంటుంది, ఇప్పుడు లేదనుకోండి. తర్వాత 200 నోటు ఉంటది, 100 రూపాయల నోటు ఉంటది, 50 రూపాయల నోటు ఉంటది, 20 రూపాయల నోటు ఉంటది, 30 రూపాయల 10 రూపాయల నోటు ఉంటది, 5 రూపాయల నోటు ఉంటది, కాయిన్స్ కూడా ఉంటాయి. అంటే దాంట్లో అన్ని ఉంటాయి. అంటే 5 రూపాయలు 500 ఉంటుందని కాదు, దాంట్లో చాలా కొన్ని లక్షల రూపాయలు ఉంటాయి. అదంతా మన డబ్బు అనుకోండి. మందంటే ఆ బ్యాంకులో ఎవరైతే జమ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి. ఇప్పుడు మనకు కావాల్సినప్పుడు తెచ్చుకోవచ్చు. అలాగే భూమిలోంచి మనకు కావాల్సిన బ్యాంక్ లాంటిది కదా. బ్యాంక్ ఎలాగైతే ఏటీఎం లో తీసుకుంటున్నామో, ఫోన్ పే చేస్తున్నామో, అలాగే భూమిలో ఉన్న దాన్ని దేవుడు మన కోసం ఇచ్చాడు. పెట్రోల్ ఇచ్చాడు, డీజిల్ ఇచ్చాడు, కిరసనాయిల్ ఆయిల్ ఇచ్చాడు. ఏమండి కింద భూమిలో ఎన్నో అద్భుతమైన ఖనిజాలు పెరుగుతున్నాయి. ఆఖరికి మన చెవులకి, ముక్కులకి లేకపోతే పెట్టుకుంటున్న బంగారం కూడా భూమి కింద నుంచే, భూమిలో నుండే వస్తా ఉంది అని కూడా మనం చూడగలుగుతా ఉన్నాం. భూమి ఒక బ్యాంక్ లాంటిది అనమాట. అన్ని దీంట్లోనే వస్తున్నాయి. ఇది ఎలాగైతే మనకి ఇస్తుందో, ఈ భూమిని సృష్టించి ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కూడా మనకు సమస్తమును ధారాళంగా ఇవ్వగల దేవుడు. వీటికంటే గొప్ప ఇవ్వగలడు. ఇక్కడ మనం బంగారం కొంచెమే చూస్తున్నాం, కానీ ఒక రోజున ప్రభు యొక్క చిత్తం అయితే, ప్రభు రాకడ ఆలస్యం అయితే, లేదా ప్రభు ఆలోచన ప్రకారం మనం బ్రతికితే, జీవిస్తే ఒకనొక రోజున దేవుడు బంగారపు వీధుల్లో దేవుడు మనల్ని నడిపించుకోవాలి. అక్కడంతా బంగారమే. ఇక్కడ బంగారాన్ని బంగారంగా చూసుకుని ఎక్కడెక్కడో లాకర్లో దాస్తున్నాం. అక్కడ బంగారం మీదే నడుస్తాం. బంగారు రాజ్యం అది. అంత బంగారమే. ఏమంటే ప్రతి గోడ, ఆఖరికి రోడ్లు కూడా బంగారమే. మన కాళ్ళ కింద బంగారం ఉండిపోతుంది. మనం బంగారాన్ని తొక్కబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అంటాడు, యెహోవాను ప్రేమించు వారులారా. ఏంటండి? యెహోవాను ప్రేమించు వారులారా. ఏం చేయాలి మరి? మనం చెడుతనమును అసహించుకోవాలంటే. మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేన్ని అసహించుకోవాలి? నిఖిలు ఎవరిని అసహించుకోవాలి? చెడుతనమును అసహించుకోవాలి. ఉదాహరణకి మనం ఎలా వెళ్తున్నాం, రోడ్డు మీద వెళ్తున్నాం. ఆ ప్రక్కనే ఒక కుక్క చనిపోయి దాని పొట్టని తుబ్బిపోయి భయంకరమైన స్మెల్ వచ్చేస్తుంది, వాసన వచ్చేస్తుంది. అక్కడ భలే వాసన వస్తుందని కాసేపు నిలబడతాము మనం. ఎందుకండి? అక్కడ వాసన వచ్చేస్తుంది. మనకి ఇష్టం లేనిది, మనం పీల్చకూడని వాసన ఇది. మనకి ఇష్టం ఉండదు అక్కడ. మనం అక్కడ ఉండబుద్ధి అవ్వదు మనకు. అసలు చాలా అసహ్యం అయిపోద్ది మనకి.
కొన్నిసార్లు